డబ్బు అనేటువంటిది ప్రేమల్ని చంపేస్తుంది, బంధుత్వాల్ని చంపేస్తుంది, స్నేహాల మధ్య శత్రుత్వాల్ని తెస్తుంది అంటారు. ఇప్పుడు జగన్కి అదే అయ్యింది. ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే అవునన్న సంకేతాలు కనబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జగన్ ఇచ్చినంత డబ్బు ఏ ప్రభుత్వం ఇవ్వాల. అది ఆ డబ్బ సొమ్ము ఇచ్చాడా అని మాట్లాడేవాడు ఉంటాడు. ఎవడబ్బ సొమ్ము ఎవడెవడం. చంద్రబాబు రేపు పొద్దునిచ్చినా వాళ్ళబ్బ సొమ్ము ఏమేవారు. డబ్బులు జనందే ఇస్తారు. కాకపోతే సంక్షేమ పథకాల రూపంలో క్యాష్ ఇంత భారీ ఫ్లో ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. అది ఇంతవరకు ఎవరు చేయండి. అయితే ఈ డబ్బు మహిళలకి సాధికారతను తెచ్చింది. 1,45,00,000 కుటుంబాలకి ఎంతో కొంత డబ్బులు వచ్చినాయి. 10,000 నుంచి 50,000 దాకా ఏడాదిలో, 5 ఏళ్లలో 50,000 నుంచి 2.5 లక్షల దాకా ఇంట్లో ఉన్న సంఖ్యని బట్టి, మనుషుల్ని బట్టి, కులాన్ని బట్టి లెక్కలు వచ్చినాయి. అయితే ఈ తీసుకున్నటువంటి డబ్బులు ఇప్పుడు ఇళ్లల్లో ఒక విభేదం సృష్టించిందా, జగన్ మీద ద్వేషం పెంచిందా? తెలంగాణలో దళిత బంధు పథకం పెట్టి ఒక 1000 మంది ఉన్న చోట 10 మందికి ఇస్తే మిగతా 990 మంది వ్యతిరేకించారు, దెబ్బేశారు కేసీఆర్. ఇప్పుడు అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మహిళ పేరుతో డబ్బులు వేస్తున్నాడు. ఇది మగవాళ్ళకు కోపం తెప్పించింది. ఎందుకని? చేతులు జాచే పరిస్థితి మహిళకి తగ్గింది, ఆధారపడే వ్యవహారం తగ్గింది, పైగా అప్పులు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. రెండో పక్కన మద్యం ధరలు పెరగడం లాంటి మగవాళ్ళకు కోపం తెప్పించింది. రాష్ట్రం నాశనం అయిపోతుంది అన్నటువంటి ఫీలింగ్ పెరిగిపోయింది. ఇంకోటి, ఈ డబ్బులు తీసుకున్న మహిళలు కూడా తమ ఇళ్లకొచ్చే పనివాళ్ళు దొరకట్లేదంటే జగన్ డబ్బులు ఇవ్వడం వల్లే, లేదంటే బయట వ్యాపారస్తులకి జగన్ డబ్బులు ఇవ్వడం వల్లే గుమస్తాలు దొరకట్లేదు, ఇట్లాంటి ఫీలింగ్స్ వచ్చినాయి. కూలీలు, రైతు కూలీలు దొరకట్లేదు, జగన్ డబ్బులు ఫ్రీగా ఇస్తుంటాం వల్లే అన్నట్టు. అంటే జగన్ వలన డబ్బులు తీసుకుని లబ్ధి పొందింది 1,45,00,000 కుటుంబాలైతే ఆ 1,45,00,000 కుటుంబాలలో ఇద్దరు కలిసి ఓటేస్తే జగన్కి తిరుగులేదు. కానీ ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే డబ్బు తీసుకున్నోళ్ళు జగన్కి ఓటేస్తే డబ్బు దానివలన బాధితులు అన్న ఫీల్ అవుతున్నటువంటి రెండో వాళ్ళు, మగవాళ్ళు, వాళ్ళ ఇంట్లో పిల్లలు, వాళ్ళు మాత్రం వ్యతిరేకంగా ఓటేశారన్నటువంటిది అర్థమవుతుంది.